అలా దేవుని నామానికి స్తోత్రాలు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండండి. విశ్వాసంతో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని పాదాల చెంత ప్రార్థించండి. ప్రార్థించిన ప్రతిసారి కూడా దేవుణ్ణి స్తుతించండి. ఆ ప్రార్థనలకు జవాబులు దేవుడు ఇవ్వాలని దేవునికి చేతులెత్తి దేవాది దేవుని స్తుతించి ఘనపరచండి. ప్రతిరోజు కూడా ఆయన మార్గాలు మనం అనుసరించి నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 13వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గముల అనుసరించిన ఎడల ఎంత మేలు. అవునండి, ఆయన మాట వింటాం కానీ ఆయన మార్గములను అనుసరించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. మన దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మాట వినాలని, ఆయన మార్గాలను అనుసరించాలని ఆయన ఇష్టపడుచున్నాడు. ఆయన మాట విని ఆయన మార్గములన్నీ అనుసరించినప్పుడు దేవాది దేవుడు మనకు మేలు చేసే దేవుడని వాగ్దానం సెలవిస్తుంది. అవునండి, ఆ విధంగా దేవుని మాట విని ఆయన మార్గాలు అనుసరించి దేవుని ద్వారా మేలులు పొంది దేవుణ్ణి స్తుతించుదాం. భయపడకండి, ధైర్యంగా ఉండండి. విశ్వాసంతో ప్రార్థించి దేవుణ్ణి వెంబడించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.